కేకలు వేయాలి. ప్రభువా నన్ను కరుణించని కేకలు ఎప్పుడన్నా వేసావా? నీ హృదయములో ఎప్పుడైనా నన్ను కరుణించు తండ్రి అని ఎప్పుడైనా కేకలు వేసావా? ప్రభువా ఎన్ని దినాల నుంచో ఈ సమస్యతో బాధపడుతున్నాను, ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఎన్నో మందులు వాడుతున్నాను, యేసయ్యా నన్ను స్వస్థపరచవని నువ్వు ఎప్పుడైనా కేకలు వేసావా? ప్రభువా ఎన్నో దినాల నుంచి వడ్డీ కడుతున్నానయ్యా, ఈ అప్పు తీరటం లేదు తండ్రి, ఈ అప్పు తీరాలంటే ప్రభువా నువ్వు కరుణిస్తేనే కానీ ఈ అప్పు తీరదని ఎప్పుడైనా కేకలు వేసావా? నా బిడ్డ ఎన్నోసార్లు ఎగ్జామ్స్ రాస్తున్నాడు కానీ ఫెయిల్ అయిపోతున్నాడు తండ్రి, కరుణించవా? ఈసారి నా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలాగా తండ్రి నువ్వు కరుణించవని ఎప్పుడైనా కేకలు వేసావా? ప్రభువా నేనెంతో కష్టపడుతున్నానయ్యా, కానీ నాకు వచ్చిన ప్రతిఫలము కొద్దిగే, అది నాకు ఏమాత్రం కూడా కనిపించటం లేదు తండ్రి, నా కష్టానికి తగిన ప్రతిఫలము ప్రభువా నీ దగ్గర ఉందయ్యా, నువ్వు ఇవ్వవా, నా రూపాయి నిలబెట్టవా తండ్రి అని ఎప్పుడైనా నువ్వు కేకలు వేసావా? దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి కరుణించు అని నువ్వు కేకలు వేయాలి. దేవుణ్ణి కరుణించు ప్రభువా అని కేకలు వేయాలి. ఇక్కడ ఈ గుడ్డివాడు ప్రభువా నన్ను కరుణించవని స్వరమెత్తి గొంతెత్తి యేసయ్యకి వినబడేలాగా కేకలు వేశాడు. చప్పట్లు కూడా జన్మ. హల్లెలూయా. ఆయన స్వరమెత్తి గొంతెత్తి ఏమీ అనుకోలేదు. ఎవరు వింటున్నారా? ఎవరు నన్ను ఎవరైనా హేళన చేస్తారేమో, నన్ను ఎవరైనా హేళన చేస్తారేమో, ఒకవేళ నన్ను ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అనుకోకుండా ఆయనకున్నటువంటి పరిస్థితి, ఆ బాధ ఆయన అనుభవిస్తున్నాడు కనుక ఆయన కేకలు వేశాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన అనే కేక వేయాలి, మోకాళ్ళనే కేక వేయాలి, ఆరాధన అనే కేక వేయాలి. దేవుడు స్పందించేటట్టుగా నువ్వెప్పుడైతే నీ హృదయములో దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేస్తావో యేసయ్య నీ దగ్గరికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా చూడండి, పరిశుద్ధ గ్రంథములో అక్కడున్న వారందరూ కూడా ఊరుకుండము అంటున్నారు. ఎందుకు అలాగే అంటారు? ఊరుకోమని అంటారు. నీ వడ్డీ వాళ్ళు కట్టడం లేదు కదా, నీ పని వాళ్ళు చేయటం లేదు కదా, నీ సమస్య వాళ్ళది కాదు కదా, నీ గుడ్డితనము వాళ్ళది కాదు కదా, నీ అనారోగ్యము వాళ్ళది కాదు కనుక వారు ఊరుకోమనే చెప్తారు. ఊరుకుంటే నీ అవసరం తీరుతుందా? ఊరుకుంటే నీకు ఎవరైనా సహాయం చేస్తారా? ఊరుకుంటే ఎవరైనా నీ పక్షాన నిలబడతారా? ఊరుకుంటే నువ్వేమీ చేయలేవు. అందుకే ఆ సంగతి ఈ గుడ్డివాడికి తెలుసండి. అందుకే అంటున్నాడు, అందరూ అంటున్నారు ఊరుకో, నువ్వు కేకలు వేయొద్దు అని అందరూ అంటా ఉన్నా కూడా ఆయన ముందర నడుచుచుండన్న వారిని గద్దించారు. చూసారండి, గద్దించరు గాని వాడు మరీ ఎక్కువగా కేకలు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరుకోమని చెప్పారు కానీ ఊరుకోలేదు. ఎందుకు అంటే యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈయనకి వైద్యం దొరకదు. వైద్యులకి పరమ వైద్యుడు యేసయ్య. ఆయన వెళ్ళిపోతే గురుడితనము పోదు, ఆయన వెళ్ళిపోతే సమస్య పరిష్కారము అవదు. కనుక కేకలు, ఊరుకుండమని చెప్పే కొలిది కూడా కేకలు వేశారు. పిల్లలు ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన లేదు, నీ ఇంటిలో ప్రార్థనే లేదు. అందుకే సమస్య నిన్ను అలాగ బాధిస్తూనే ఉంది. నీ ఇంటిలో ప్రార్థన లేదు,